ఎంతమంది వచ్చారు అసలు, అబ్బా. ట్రావెలింగ్ పిచ్చోళ్ళు అందరు. రండి 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 రండి, వెళ్తుంది. ఎక్కండి. ఈ ట్రైన్ జర్నీ లేకుండా మాత్రం మీ కాశ్మీర్ ట్రిప్ ఖచ్చితంగా ఇన్కంప్లీట్ అని చెప్తాను. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మరెక్కడో కాదు, మన ఇండియాలోనే, ఏ ఫారెన్ కంట్రీనో కాదు, పక్కా ఇండియా. ఇంత బ్యూటిఫుల్ జర్నీ జస్ట్ 20 రూపీసే, ఓన్లీ 20 రూపాయ, 20 రూపాయలు మాత్రమే. కానీ దీని నుంచి వచ్చే మెమోరీస్ మాత్రం ప్రైజ్లెస్ మెమోరీస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వాసు సోలో ట్రావెలర్. వెల్కమ్ టు మై ఛానల్ సోలో ట్రావెలర్ వాసు. ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నది శ్రీనగర్ రైల్వే స్టేషన్. శ్రీనగర్ నుంచి బనిహాల్కి ఉన్నటువంటి స్నో ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ స్టేషన్కి అయితే వచ్చాను. మీరు ఈ వెనకాల చూస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మొత్తం ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మీరు కాశ్మీర్ ట్రిప్లో ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. టోటల్ 79 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే ఈ ట్రైన్ జర్నీ మీ లైఫ్లో ఒక మెమొరబుల్గా మిగిలిపోతుంది. కాశ్మీర్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఈ ట్రైన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఇది. ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి నా హోటల్ నుంచి శ్రీనగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. నేను ఆటోలో వచ్చాను. ఇక్కడ నుంచి నా హోటల్ నుంచి రైల్వే స్టేషన్కు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది శ్రీనగర్ రైల్వే స్టేషన్. దానికి ఆటో అతను 300 తీసుకున్నాడు, 300. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఇంకా సపరేట్ వెహికల్ తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా పడుతుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు. క్యాబ్లో కూడా ఇంచుమించు అంతే పడుతుంది. ఇంకా క్యాబ్ వాళ్ళు ఎందుకని చెప్పేసి ఈ ఆటో వాళ్ళు కొంచెం జెన్యూన్గా ఉంటారు, అందుకోసం ఆటో తీసుకొని వచ్చాను నేను. శ్రీనగర్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నదే శ్రీనగర్ రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి, చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క మ్యాప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, ఉదంపూర్ టు శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్, నార్థన్ రైల్వే. ఆ రైల్వే లైన్ వల్ల కాశ్మీర్కి అండ్ ఇండియా పీపుల్కి చాలా చాలా యూస్ఫుల్ అయింది. అది రీసెంట్గా ఓపెన్ కూడా చేశారు ట్రయల్ రన్. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆటోలు రైల్వే స్టేషన్కి వస్తాయి చాలా. మీరు దాంట్లో రైల్వే స్టేషన్కి రావచ్చు. 250 to 300 మధ్యలో ఇవ్వాలి, ఎక్కువ మాత్రం ఇవ్వద్దు. శ్రీనగర్లో ఎక్కడి నుంచి అయినా సరే, దాల్గేట్, లాల్ చౌక్, జహాంగీర్ చౌక్, ఎక్కడి నుంచి అయినా 300 ఈజ్ ద లాస్ట్ ప్రైస్. మనం వచ్చిన వే ఇదే. ఇది చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్. మీరు కాశ్మీర్లో ఈ విధంగా అడుగడుగున సిఆర్పిఎఫ్ వల్ల సెక్యూరిటీ అనేది చాలా ఉంటుంది టైట్గా. మీరు సెక్యూరిటీకి సంబంధించిన ఏ విధమైన టెన్షన్ పెట్టుకోవద్దు. గుండె మీద చేసుకొని హ్యాపీగా ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్ స్టేట్ కాశ్మీర్. శ్రీనగర్ రైల్వే స్టేషన్ యొక్క ఇన్సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సిఆర్పిఎఫ్ వాళ్ళు చాలా టైట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే, క్లియర్గా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ట్రైన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ట్రైన్ టైమింగ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచే మనం ఆ ట్రైన్ డీటెయిల్స్ చూసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది చూడండి, టికెట్ కౌంటర్. ఇప్పుడైతే టికెట్ తీసుకుంటాను. టికెట్ తీసుకొని జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాను. శ్రీనగర్ రైల్వే స్టేషన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇది చూడండి. మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి శ్రీనగర్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి
మనకి ఎదురుగా కనిపిస్తుంది ఎలక్ట్రిక్ క్యాబిన్. దాంట్లో హీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము చలి పెడుతుందంటే అందులోకి వెళ్ళి వేడిగా హ్యాపీగా కూర్చోవచ్చు అందులో. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అనేది వస్తుంది. టైం అనేది 8:29 అవుతుంది. 8:20కి ఉంది యాక్చువల్గా ట్రైన్, ఇంకా రాలేదు. చాలా ఎక్సైట్మెంట్తో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను, ట్రైన్ కోసము. చలి మాత్రం మామూలుగా లేదు, చేతులు వణికిపోతున్నాయి. ఓ మై గాడ్, ఇంకా సేపట్లో మనం వెళ్ళాల్సిన ట్రైన్ వస్తుంది. ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ట్రైన్ వచ్చాక జర్నీ అనేది స్టార్ట్ చేసి దానికి సంబంధించిన బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ టు మీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోలో ట్రావెలర్ బస్సు. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నౌ. చూడండి, ఇక్కడ ఈ స్నో ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనతో పాటు इधर फ्रेंड्स అయితే మనకు కలిశారు. भाई आपका नाम क्या है जी? शबीर अहमद राथर फ्रॉम इस्लामाबाद. ओके, आपका नाम? मेरा इरशाद अहमद फ्रॉम बनिहाल कश्मीर. ओके, बनिहाल. ये मैं इधर ही आ रहा, ट्रेन जर्नी में बनिहाल आ रहा इधर से. ओके, आपका कश्मीर के लिए थोड़ा बोलो ना, मेरा तेलुगु व्यूअर्स के लिए. वो डर लगती इधर आने का, इसलिए. तो देखिए, हम ये डर जो है आपने खाली वहाँ पे मूवीज या न्यूज़ में देखा होगा. आप यहाँ पर आए, भाई को पूछे यहाँ का जो एक्सपीरियंस इन्होंने आपके साथ शेयर करेंगे. यहाँ के जो लोगों का वेलकम है इनके बाहर के लोगों के लिए, वो ये खुद बताएंगे आपको. यहाँ पे ऐसा कुछ भी नहीं है. अगर आप रियल में लाइफ जीना चाहते हो, एंजॉय करना चाहते हो, तो आप एक बार कश्मीर आके देखो. कश्मीर के लोगों का बिहेवियर देखो, यहाँ की चीज़ें देखो. अगर आपको स्नो एरियाज देखने हो, अगर तो आपको सर्दी में आना पड़ेगा. अगर आप वैलीज देखना चाहते हो तो ज़्यादा खूबसूरत अप्रैल और मे समर और be attracted by the beauty of the Kashmir. You have to visit in April almost. చూడండి, వీళ్ళందరూ కూడా స్నో ట్రైన్ జర్నీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఎంతమంది వచ్చారు అసలు, అబ్బా ట్రావెలింగ్ పిచ్చోళ్ళు అందరు వీళ్ళంతా. అనౌన్స్మెంట్ అయితే అయ్యింది, ట్రైన్ రాబోతుంది. ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నటువంటి ట్రైన్ రానే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శ్రీనగర్ టు బనిహాల్ స్నో ట్రైన్. టైం ఎగ్జాక్ట్గా 8:48 అవుతుంది మార్నింగ్. ఈ ట్రైన్లోనే మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, రైల్వే పోలీస్ చాలా పొలైట్గా ఉంటారు ఇక్కడ. పోలీస్ కూడా అస్సలు వల్గర్ లాంగ్వేజ్ ఉండదు, ఏముండదు. ఇప్పుడే ట్రైన్లో ఎక్కేసాను. చూడండి, ట్రైన్ అయితే స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయండి. చలి వల్ల మాటలు కొంచెం నత్తి వస్తున్నాయి. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసాను. రండి 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 రండి, వెళ్తుంది. ఎక్కండి 8:52 అవుతుంది టైం వచ్చేసి 8:52 మార్నింగ్. ఇక్కడ ట్రైన్ అనేది స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది. శ్రీనగర్ రైల్వే స్టేషన్ చూడండి, ఇదే శ్రీనగర్ రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. పోలీస్ కూడా ఎక్కేస్తున్నాడు. ట్రైన్ స్టార్ట్ అవబోతుంది. ఇదిగో చూడండి, ట్రైన్ యొక్క లోపల వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ట్రైన్ జస్ట్ ఓన్లీ 20 రూపీస్. ఈ ట్రైన్ జర్నీ టికెట్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్. చూడండి, వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇన్సైడ్ ట్రైన్ వచ్చేసి బాబా ఎక్సలెంట్. అసలు మన లోకల్ ట్రైన్ అంతా నీట్నెస్ ఉంది చూడండి. కేక ట్రైన్ స్టార్ట్ అయిపోయింది.
ఎగ్జాక్ట్గా 9 o'clock ట్రైన్ స్టార్ట్ అయిపోయింది శ్రీనగర్ నుంచి. $79 kilometers డిస్టెన్స్ పాటు జరిగే ఈ ట్రైన్ జర్నీ 12 స్టేషన్స్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మన సిఆర్పిఎఫ్ ఫోర్స్ వాళ్ళు అక్కడ చూడండి ట్రైనింగ్ అదే తీసుకుంటున్నారు, ఫైరింగ్ ట్రైనింగ్ చూడండి. ఇది ఇంకా స్నో స్టార్ట్ కాలేదు మనకు. కాకాపుర చూడండి, కాకాపుర స్టేషన్ వచ్చేసింది చూడండి. ఇక్కడ కూడా బాబోయ్ ఏం పబ్లిక్ రా ఇది, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ ట్రైన్ కోసం. ఇంకా స్నో తొందరగా వస్తే బాగుండే. రండిరా ఎక్కండిరా. బాయ్ కాకాపుర. చూడండి రైల్వే స్టేషన్ పక్కలే ఎన్ని ఇండ్లు ఉన్నాయో. ఆ ఇండ్లు చూడండి అన్నీ కూడా ఏటవాళ్ళుగా ఉంటాయి పైకప్పు. ఎందుకంటే ఇక్కడ స్నోఫాల్ అవుతుంది కాబట్టి ఆ స్నో అనేది ఈజీగా కిందికి వెళ్ళిపోవడానికి, జారుతూ వాటర్ అయిన తర్వాత కిందికి పోవడానికి ఆ విధంగా పైకప్పు కడతారు అందరూ. చూడండి లోపలికి రా అంటున్నారు పోలీసు వాళ్ళు. పోతాలేండి సార్, వీడియో తీస్తున్నా. చూడండి లైట్గా స్నో అనేది దొరుకుతుంది. ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సాఫ్రాన్ తోటలే, కాశ్మీరీ కుంకుమ పువ్వు తోటలు ఇవన్నీ. మీరు చూస్తున్నది పాంజ్గామ్ స్టేషన్. ఇక్కడ చూడొచ్చు పాంజ్గామ్ రైల్వే పోలీస్, చాలా స్ట్రిక్ట్ ఉంటారు వీళ్ళు. బాయ్ పంజ్గామ్. బాబా మంచు మధ్యలో ఇల్లు చూసారా, ఏదో ఫ్యాక్టరీ లాగా ఉంది అది. వన్ వీక్ బ్యాక్ ఇక్కడ స్నోఫాల్ అయింది. ఆ స్నోఫాల్కి సంబంధించిన మంచు మనకు కనిపిస్తుంది స్టేషన్లో. ఇదిగో ఇక్కడ బాయ్ బిజ్బిహారా రైల్వే స్టేషన్. బాబా ఈ విలేజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ ఐస్ మధ్యలో ఇండ్లు, పొలాలు, వావ్, పక్కనే రైల్వే ట్రాక్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో విలేజ్. మనకు నెక్స్ట్ వస్తున్న స్టేషన్ ముఖ్యమైన స్టేషన్ ఇదిగో ఇప్పుడే రాబోతుంది. చూడండి ఆ స్టేషన్ ఏదో కాదు, అనంతనాగ్ స్టేషన్. ఇది చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ స్టేషన్కి. ఇక్కడ నుంచే మనం పహల్గామ్కి వెళ్ళొచ్చు. పహల్గామ్ ఉంది కదా, అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అయ్యే చందన్వారికి పహల్గామ్ నుంచే వెళ్తారు. ఈ పహల్గామ్ నుంచి అలాగే అనంతనాగ్ నుంచి కూడా అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి పహల్గామ్కి షేరింగ్ ట్యాక్సీలు చాలా దొరుకుతాయి. తెలియక మన వాళ్ళు డైరెక్ట్గా
3000 అట్లా పెట్టి ట్యాక్సీ తీసుకొని పోతారు. బిస్కెట్ అవుతారు చాలామంది. అది చెయ్యొద్దు. మీరు ఒకవేళ అబోవ్ 4 మెంబర్స్ ఉంటే మాత్రమే మీరు ఆ విధంగా ట్యాక్సీ సపరేట్గా తీసుకొని పోవాలి. లేదంటే షేరింగ్లో వెళ్ళడం చాలా బెస్ట్. ఇప్పుడే ట్రైన్ అనంతనాగ్ స్టేషన్ నుంచి వెళ్తుంది, స్టార్ట్ అవుతుంది. అనంతనాగ్ స్టేషన్ తర్వాత చాలామంది ఎక్కారు ట్రైన్. దిగే వాళ్ళు దిగారు, ఎక్కే వాళ్ళు ఎక్కారు. ట్రైన్ వ్యూ అనేది ఈ విధంగా ఉంది. ఆ స్టేషన్ తర్వాత చాలా నీట్గా ఉంది అసలు ట్రైన్ మాత్రం. చాలా అంటే చాలా నీట్గా. చూడండి ఒక్కసారి, మన మెట్రో లాగా ఉంది. స్నో అనేది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. వ్యూస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వ్యూస్ ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి. నేను మాట్లాడాను, సైలెంట్గా ఉండిపోతా. స్నో చూడండి. నార్మల్ ట్రైన్ జర్నీ ఒక ఎత్తు, ఈ స్నో ట్రైన్ జర్నీ ఇంకో ఎత్తు. అది కాశ్మీర్లో స్నో ట్రైన్ జర్నీ అంటే మాటలు కాదు. ఇట్స్ వండర్ఫుల్ హెవెన్ అన్నట్టు. బాయ్ బాయ్ సతురా రైల్వే స్టేషన్. వ్యూస్ చూడండి, వ్యూస్ చూడండి, వ్యూస్ చూడండి. ఏం వ్యూస్ రా బాబు. ఈ ట్రైన్ జర్నీ, ఇంత బ్యూటిఫుల్ జర్నీ మరెక్కడో కాదు, ఇండియాలోనే. అది మన కాశ్మీర్లో. ఖచ్చితంగా మీరు ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇండియాలోని టాప్ 5 ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్లో ఇది టాప్ 5 ప్లేస్లో, టాప్ 5లో, టాప్ 1 to 3 ప్లేసుల్లో ఉంటుంది ఇది. ఇంత బ్యూటిఫుల్ జర్నీ మరెక్కడో కాదు, మన ఇండియాలోనే స్నో ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్. చూడండి, అది మన కాశ్మీర్లో జన్నత్ కా తుగడా కాశ్మీర్. మనం వెళ్తున్నాము ఇప్పుడు శ్రీనగర్ నుంచి బనిహాల్ ట్రైన్లో. బాబా ఏముందిరా బాబు ఈ ఎక్స్పీరియన్స్, మాటల్లో చెప్పలేము. చూడండి, ఇవన్నీ చెట్ల మధ్యలో స్నో. లొకేషన్స్ చూడండి అసలు. ఇవన్నీ
ఫీల్డ్స్, పంట పొలాలు. మనం ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇలా స్నోతో నిండిపోయినాయి. విండో నుంచి చూడండి, ఈ లొకేషన్ చూడండి, వ్యూస్ చూడండి, మామూలుగా లేదురా బాబు. మౌంటైన్స్ వ్యూ. నెక్స్ట్ స్టేషన్ రాబోతుంది. ఇవన్నీ యాపిల్ ట్రీసే చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి అన్నీ యాపిల్ ట్రీసే. సీజన్ కాదు కాబట్టి ఆ విధంగా ఎండిపోయినాయి అన్నీ. సీజన్లో మొత్తం మీరు యాపిల్ గార్డెన్స్లో నుంచి మీ జర్నీ అనేది చేయొచ్చు. ఈ ట్రైన్ జర్నీని మాత్రం అస్సలు మిస్ కావద్దు. లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఈ జర్నీని చేయాల్సిందే. ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయో. బాబా బాబా మామూలు జర్నీ కాదు ఇది. మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మౌంటైన్ వ్యూ చూడండి విండోలో నుంచి. బాబా బాబా చలి మాత్రం చంపుతుంది. కాజీగుండ్ స్టేషన్. ఇక్కడ నుంచి స్నో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాజీగుండ్ వరకు నార్మల్గా అంతంత ఉంటుంది. దీని తర్వాత బనిహాల్ వరకు మామూలుగా ఉండదు స్నో మాత్రం. చూడండి స్నో మౌంటైన్ స్టార్ట్ అయినాయి. స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం ట్రాక్ మొత్తం స్నోనే. చూడండి రైల్వే ట్రాక్, ప్లాట్ఫామ్ టోటల్ ఎటు చూసిన మంచు ఎడారిలో ట్రైన్ జర్నీ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది మనకు. ఖచ్చితంగా మీరు ఈ ట్రైన్ జర్నీ మాత్రం మిస్ చేయొద్దు. ఇంత బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ కేవలం ఓన్లీ 20 రూపీస్ మాత్రమే. అదిరిపోయింది కదా. బాబా 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 డైలీ ఉంటుంది ఈ ట్రైన్. శ్రీనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ ఉంటుంది. ఈ ట్రైన్ వేగానికి ఎయిర్ అంతా చిందరవందరగా అయిపోయింది. ఈ ట్రైన్ జర్నీ మాత్రం మామూలుగా లేదు. చూడండి నా ఫేస్, ఆ కోల్డ్ చల్ల గాలికి ఎట్లా అయిపోయిందో. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో ట్రైన్. అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, కాశ్మీర్ వచ్చిన ప్రతి ఒక్కరు అవసరమైతే ఒక ప్లేస్ మిస్ చేసైనా సరే ఈ ట్రైన్ జర్నీ మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేషన్ కాజీగుండ్. ఈ స్టేషన్లో ట్రైన్ ఒక 5 minutes అట్లా ఆపింది. మరేదో టెక్నికల్ ఇష్యూ అయినట్లుంది, ఎక్కువసేపు ఆపింది. నార్మల్గా అయితే ఓన్లీ 1 minute, జస్ట్ 1 minute ఆపుతుంది. 1 minute తర్వాత కరెక్ట్ టైం పాటించి స్టార్ట్ అయిపోతుంది. కిందికి మాత్రం దిగొద్దు. ఒకవేళ మీరు దిగితే మాత్రం అనంతనాగ్ లేదా కాజీగుండ్ స్టేషన్లో దిగాలి. ఒకవేళ దిగితే ఏదన్నా వ్యూస్ చూడడానికి ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి, అంతేగాని లేకపోతే ఖచ్చితంగా మీరు ట్రైన్ అనేది మిస్ అయిపోతారు. చలి మాత్రం చంపుతుంది. జాకెట్ లేకపోతే, గ్లౌజ్ లేకపోతే మీకు ఇందులోనే పడిపోతారు.
ఆ చలికి. అంత ఘోరమైన చలి ఉంది. అస్సలు మిస్ చేసుకోవచ్చు ఈ ట్రైన్ జర్నీ. బనిహాల్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి మీరు రిటర్న్ జర్నీ అనేది పెట్టుకోవచ్చు. ఎయిర్ చూడండి ఎట్లా అయిపోయింది. దేవుడా, నా బ్యూటీ మొత్తం చెడేసిందే ఈ ట్రైను. ఏం చేద్దాము, అడ్జస్ట్ అయిపోదాం. శ్రీనగర్ నుంచి బనిహాల్ వరకు మొత్తం 8 ట్రైన్స్ నడుస్తాయి. ఈరోజు మార్నింగ్ 7:15కి స్టార్ట్ అయితే చివరగా రాత్రి 6:19కి ఇంకో లాస్ట్ ట్రైన్ అనేది ఉంటుంది. దీంట్లో మీరు ఎప్పుడైనా కానీ జర్నీ చేయొచ్చు. నా ఒపీనియన్ మాత్రం మార్నింగ్ సెషన్ బెస్ట్ అని చెప్తాను. 10 లోపు చేయండి. బాబా వ్యూస్ చూడండి. కాజిగుండ్ స్టేషన్ తర్వాత చాలా స్నో అయితే మీకు దొరుకుతుంది. ట్రాక్ పక్కనే, ఇదిగో చూడండి, ట్రాక్ పక్కనే స్నోలో నుంచే మన జర్నీ అనేది ఉంటుంది. మొత్తం స్నో పక్కనే ఉంటుంది. స్నో తర్వాతే ఉంటుంది. ఇదిగో చూడండి, ఇదంతా స్నోనే, మొత్తం స్నోనే. హిల్లర్ షాబాద్ స్టేషన్ ఇది. దీని తర్వాతనే మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్ బనిహాల్ స్టేషన్. చూడండి, హిల్లర్ షాబాద్. బాయ్ బాయ్. బనిహాల్ రైల్వే స్టేషన్. నా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ జర్నీ ఎప్పుడు పెట్టుకుంటే బెటర్ అంటే, నాకు తెలిసి మీ ట్రిప్ అంతా అయిపోయినాక మీరు రిటర్న్ వెళ్ళే ముందు మీరు ఫ్లైట్ కానీ తర్వాత ట్రైన్ కానీ ఢిల్లీ నుంచి బుక్ చేసుకుంటే మీరు శ్రీనగర్ నుంచి బనిహాల్ వరకు ఈ ట్రైన్ జర్నీ అనేది కంప్లీట్ చేయొచ్చు. అక్కడ నుంచి బనిహాల్ నుంచి మళ్ళీ జమ్మూకి వెళ్ళి జమ్మూ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కానీ రైల్వే స్టేషన్కి కానీ రీచ్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లైట్ అనేది మీది శ్రీనగర్ నుంచి మీ ఫ్లైట్ ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ముందే మీ ట్రైన్ జర్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే శ్రీనగర్ నుంచి మీ ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు. ఇదే మనం శ్రీనగర్ నుంచి బనిహాల్కి జర్నీ చేసినటువంటి ట్రైన్. మంచులో ఈ ట్రైన్ జర్నీ మాత్రం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమొరీగా మిగిలిపోతుంది. ఈ కాశ్మీర్ ట్రిప్లో ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మామూలుగా లేదు. 90 to 79 కిలోమీటర్స్ ట్రైన్ జర్నీ శ్రీనగర్ నుంచి బనిహాల్ వరకు. చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. మీరు ఈ ట్రైన్ జర్నీ మిస్ అయితే మాత్రం మీ కాశ్మీర్ ట్రిప్ ఇన్కంప్లీట్ అని నేను 100% చెప్తాను. మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది ఈ ట్రైన్ జర్నీ. చూడండి, ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది. హీటర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఓన్లీ 20 రూపీస్కే ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ జర్నీని చేయండి. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారో, వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి అర్థం కాదు అసలు ఆ ట్రైన్ జర్నీ. చూస్తారు వీడియోలో కానీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏ స్టేషన్స్ మధ్యలో వెళ్తే మనకు స్నో అనేది దొరుకుతుంది. ఈ విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి మన వీడియోలో ఇవన్నీ విషయాలు నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.